సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి కోటాంచల మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రభావితం ఎక్కువగా ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు గ్రామాలను సందర్శించి ప్రజలకు సూచనలు ఇచ్చినట్లు కోటాచలం తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని లక్కవరం గ్రామంలో 6 డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు. పారిశుధ్య లోపం కారణంగా ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పంచాయతీ సిబ్బంది, వైద్యాధికారులు బృందం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని కోటాచలం తెలిపారు. కొంతమంది ఇంటి ముందు నీటి నిల్వలు ఉండడం వల్ల మరి వాటిని పంచాయత్ సెక్రటరీ సిబ్బంది వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చి మరి ఆ నీటి నిల్వల్లో మరి ఆయిల్ బాల్స్ వేయడం అయితేనేమి, వీలైతే పూడ్చే కార్యక్రమం కూడా చేయమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి కాలువలు ఎండాకాలంలో ఊడ్చిన మట్టి అది ఇది ఈ కాలువలో పడడం వల్ల సడన్గా వర్షాలు రావడం వల్ల వాటర్ డ్రైనేజ్ మరి బ్లాక్ కావడం జరుగుతుంది. డీసిల్టింగ్ కార్యక్రమాలు కూడా చెప్పటం అనే విషయాన్ని కూడా మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు మేము చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో మరి నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామాన్ని కూడా సందర్శించడము, అదే పద్ధతిలో గ్రామం మొత్తం కలియజరగడము, ఈ పద్ధతిలో సూచనలు ఇంటి వారికైనా పరిసరాల వారికైనా పంచాయత్ సెక్రటరీ వారికైనా కూడా మరి పంచాయతీ డిపార్ట్మెంట్కు కూడా సూచనలు ఇచ్చి మరి పరిశుభ్రత పైన శ్రద్ధ పెట్టమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కొంతమంది వినని వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇంటి ముందు నీటి నిల్వలు ఉండడం వల్ల మరి వాటిని పంచాయత్ సెక్రటరీ సిబ్బంది వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చి బీబీ నగర్ ఎయిమ్స్ లో వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. గత